ఆర్ఎస్ఎస్ సమాజంలోనే మత విద్వేషాన్ని మత విభజనని ప్రేరేపిస్తున్న సంగతి మనందరికీ తెలుసు. దాని విశ్వవిద్యాలయాన్ని కేంద్రీకరంగా చేసుకుని ఈ పని చేస్తా ఉంది. ఈ రౌడీ మౌకలు ఇంతకు మించినటువంటి విజ్ఞానంతో ప్రదర్శిస్తారని మనం ఇప్పుడు అనుకోలేదు. సమాజంలో వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు ఏమిటనేటువంటి మనం చూస్తా ఉన్నాం. ఒకటి, మనం ఈ ప్రభుత్వానికి కానీ ఈ పోలీసులకు కానీ చెప్పాల్సింది, మీరు ఈ సమస్యని ఏ విధంగా చూస్తున్నారు? ఒక శాంతి భద్రతల సమస్యగా చూస్తున్నారా? విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణగా చూస్తా ఉన్నారా? మరో రకంగా చూస్తున్నారని మనం ప్రశ్నించాల్సినటువంటి అవసరం. ఇది ఒక శాంతి భద్రతల సమస్యగాను విద్యార్థి సంఘాల మధ్య సమస్యగాను కనుక చూసినట్లయితే మీరు ఆర్ఎస్ఎస్ ని బలపరిచే విధంగానే ఆలోచన చేస్తున్నారని కూడా మనం చెప్పాలి. ఎందుకంటే మనం ఏం చెప్తా ఉన్నాం, వామపక్ష విద్యార్థి సంఘాలు కానివ్వండి, లేదు శాస్త్రీయ విజ్ఞానాన్ని సైన్స్ ని ప్రోత్సహించేటువంటి విద్యార్థులు కానీ మనం అడిగేది ఏమిటన్నట్లయితే, ఈ భారత రాజ్యాంగం ఏదైతే విలువల్ని చెప్పిందో ఆ విలువల్ని మనం యూనివర్సిటీల్లో కూడా అమలు చేయమని చెప్పి మనం అడుగుతా ఉన్నాం. ఆ విలువలు ఏమిటన్నట్లయితే భారతదేశం లౌకిక తత్వంతో ఉండాలి, మతాలకు అతీతంగా ఉండాలి అని చెప్పి చెప్తా ఉన్నాం. మరి నువ్వు యూనివర్సిటీలోకి వచ్చి నువ్వు క్రిస్టియన్వా, బొట్టు పెట్టుకున్నావా, జడ వేసుకున్నావా, పూలు పెట్టుకున్నావా అనేటువంటివి, నువ్వు క్రిస్టియన్వా, ముస్లింవా, సిక్కువా, ఇంకొకటి ఎందుకు అడగాల్సినటువంటి వస్తా ఉన్నావు. అంటే ఈ రాజ్యాంగాన్ని కాపాడాలి అనేటువంటి వాళ్ళ మధ్య, రాజ్యాంగాన్ని కాలదొక్కాలి అనేటువంటి వాళ్ళ మధ్య జరిగే ఇది ఒక పోరాటం అనేటువంటిది ఆ యాంగిల్ నుంచే మనం చూడాలి అనేటువంటిది కూడా మనం వీళ్ళకి చెప్పాల్సినటువంటి. పోలీసులు ఏం చెప్పారు? కమిషనర్ ఐపీఎస్ తీసుకున్నటువంటి ఆయన రాజ్యాంగాన్ని కాపాడుతాను, చట్టాన్ని కాపాడుతానని చెప్పాడు కదా. మంత్రులు ఏం చెప్పారు? మేము రాజ్యాంగాన్ని కాపాడుతామని చెప్పారుగా. మరి మేము రాజ్యాంగాన్ని కాపాడమన్నటువంటి వాళ్ళని రాజమండ్రి జైలుకి పంపుతామని, రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేస్తా ఉన్నటువంటి వాళ్ళని నెత్తిన పెట్టుకుంటామని, వాళ్ళు ఏదడిగితే అది మేము చేస్తామని చెప్పేటువంటి పోలీస్ కమిషనర్ మీరు ఆ స్థానంలో ఉండటానికి పనికొస్తారా పనికిరారా అని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోమని కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ ప్రభుత్వానికి పాలక పార్టీలకు కూడా మనం చెప్పేది, మీరు రాజ్యాంగం రాజ్యాంగం అని చెప్తా ఉన్నారు కదా, మరి ఆ రాజ్యాంగ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తా ఉంటే మీరు చేస్తున్నటువంటి పని ఏమిటి? వాటికి వ్యతిరేకంగా మీరు నోరు తెరవరా? లేదు ఎవరైతే రాజ్యాంగాన్ని లౌకిక తత్వాన్ని కాపాడాలనుకుంటున్నారో వాళ్ళ మీద మీ పెత్తనం చెలాయిస్తారా అనేటువంటి మనం ప్రశ్నించాల్సిన అవసరం కూడా ఉన్నది. మనం ఏం చెయ్యాలి? ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ని, వీళ్ళ ఉన్మాదాన్ని విద్యాలయాల నుంచే కాదు సమాజం నుంచి కూడా నెట్టేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. దానికి బహుశా మన శక్తి సరిపోతుందా, మరి ఇతర శక్తులను ఏ విధంగా కలుపుకోవాలి? సరే, మేము చదువుకునే రోజుల్లో ఆర్ఎస్ఎస్ వాళ్ళు మేము ఆర్ఎస్ఎస్ అని చెప్పుకుంటానికి కూడా భయపడేవాళ్ళు, బయట చెప్పేవాళ్ళు కాదు, దొంగచాటుగా కార్యక్రమాలు చేసుకునేవాళ్ళు చీకట్లో. కానీ ఈ రోజున మారిని వాళ్ళు ధైర్యంగా రోడ్డు మీదకి వచ్చి మననే ఛాలెంజ్ చేసేటువంటి పరిస్థితికి వచ్చారు. మతం వచ్చేసరికి చాలా మంది బ్యాలెన్స్డ్ ఉన్న విద్యార్థులు కూడా ఆ ఆలోచనలు వస్తా ఉన్నాయి. కానీ మనం చెప్పాల్సింది ఏమిటన్నట్లయితే, మతం మీ వ్యక్తిగతమైనటువంటిది, మన మతాలకు వ్యతిరేకం కాదు, మనం మతోన్మాదానికి వ్యతిరేకం అని చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. వీళ్ళు చెప్పేది ఏంటి? మేము విశ్వగురు అని చెప్తున్నారు. దేంట్లో విశ్వగురువులు వీళ్ళు? చిలక జోస్యం చెప్తే వీళ్ళు విశ్వగురువులు, భూత వైద్యంలో వీళ్ళు విశ్వగురువులు. అదేవిధంగా శాస్త్రీయ దృక్పథం లేని అన్ని మూఢనమ్మకాలని పెంచి పోషించడంలో వీళ్ళ విశ్వగురువులు. వీళ్ళే కనుక విశ్వగురువులు ఎక్కువ కాలం పాలించినా, వీళ్ళ భావజాలాన్ని మనం ఒప్పుకున్నా భవిష్యత్ తరాలకి ఏ విధమైన అంధకారం అవుతుంది తప్పితే మరొకటి కాదు అని చెప్పి మనం సాధారణ విద్యార్థులు కూడా మనం చెప్పాల్సిన అవసరం. సైన్స్ ని శాస్త్రీయతని మనం పెంపొందించాల్సిన బాధ్యత మన విద్యార్థులందరి మీద ఉన్నది తప్పితే వీళ్ళ మూఢ నమ్మకాలని, వీళ్ళ మతోన్మాదాన్ని, మత పెచ్చని మనం వ్యతిరేకించాలి అని చెప్పి సాధారణ విద్యార్థులు కూడా మనం కలుపుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకని ఇదేదో ఒక వామపక్ష విద్యార్థి సంఘాలే కాకుండా మరింత విస్తృతమైనటువంటి వేదికని మనం ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం. ఇది బహుశా ఆంధ్ర విశ్వవిద్యాలయానికే కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్ కూడా అవసరమైనటువంటి అవసరం. ఈ రోజు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏంది, రేపు మరొక విద్యాలయం అవుతుంది, మరో పాఠశాల అవుతుంది, మరొక గ్రామం అవుతుంది, మరొక పట్టణం అవుతుంది. కాబట్టి సేవ్ ది కాన్స్టిట్యూషన్, ఈ రాజ్యాంగాన్ని కాపాడాలి అనేటువంటిది మా నినాదం ఇచ్చాం. దానికి కూడా మేము పోరాటం చేస్తా ఉన్నాం. అందుకని ఈ ఆర్ఎస్ఎస్, ఈ మోకలు ఈ రాజ్యాంగాన్ని, రాజ్యాంగ విలువల్ని, లౌకిక విలువల్ని నాశనం చేస్తున్నారు. కాబట్టి వాటికి వ్యతిరేకంగా మనందరం కలిసి పోరాటం చేద్దాం. ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ మీ అందరి తరఫున ఉంటుంది. ఎవరో మిమ్మల్ని తీసుకెళ్లి రాజమండ్రి జైల్లో పెడితే మేము తలకాయ ఉంచి కూరుకోం. మన న్యాయవాద సంఘాలు ఉన్నాయి, న్యాయవాదులు ఉన్నాం, మీ అందరికి అండగా ఉంటాం. ఏ పోలీసులకి మనం భయపడాల్సినటువంటి పని లేదు. మనం ఈ దేశం నిర్దేశించినటువంటి రాజ్యాంగాన్ని రక్షించమని కోరుతా ఉన్నాం.
మనం తలెత్తి మనం దాన్ని ఆ డిమాండ్ మనం చేయొచ్చు. ఈ రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేసేవాళ్ళు తలకాయ ఉంచుకునేటట్టు చేద్దామని చెప్తూ